ఈరోజు రాస్ ఈరోజు నిరుద్యోగ కవాతు యాత్ర కవాతు మరియు నిరుద్యోగ నిరుద్యోగులకు సంబంధించినటువంటి బాధలు చెప్పుకోవడానికి మేము ఒక ధర్నా పెట్టుకోవడానికి ఫిబ్రవరి 4వ తారీఖున ధర్నా పెట్టుకోవడానికి మేము ఈరోజు ఒక పోస్టర్ రిలీజ్ చేస్తున్నాం. ఈ పోస్టర్ రిలీజ్కు సహకరించిన మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మన నిరుద్యోగ మిత్రులారా, మనము ఈరోజు మన యొక్క విషయాలు అసెంబ్లీలో మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటే మనలోని అసహనము మనం వ్యక్తపరచలేకపోతున్నాం. అదే పుష్ప 2 సినిమా గురించి అసెంబ్లీలో 4 రోజులు చర్చ జరుగుతుంది. కానీ ఈ రాష్ట్రంలో మనం నిరుద్యోగులు ఎంతో నష్టపోయాం బీఆర్ఎస్ ప్రభుత్వంలో అని కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి ఆ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించినటువంటి నిరుద్యోగుల గురించి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోయింది. ఈ మర్చిపోయిన ఈ ప్రభుత్వాన్ని ఒక వీపులో ఒక దెబ్బ కొట్టి లేపి మేము ఉన్నామని మనం చెప్పుకోవాలంటే లక్షలాదిగా తరలిరండి. ఈ నిరుద్యోగ ధర్నాని విజయవంతం చేయండి, ఈ కవాతును విజయవంతం చేయండి. మన గురించి సీఎం గారు ఒక పుష్ప 2 గురించి 4 రోజులు చర్చ జరుపుతున్నారు. మా గురించి ఒకసారి వినండి. మీ ప్రభుత్వం ఏర్పడిన తెల్లారే ఇది నిరుద్యోగుల ప్రభుత్వం అన్నారు. నిరుద్యోగుల ప్రభుత్వం అని మర్చిపోయారు. నిరుద్యోగుల ప్రభుత్వం అని మర్చిపోయినారు కరెక్టే, కానీ మరి కుమారి ఆంటీ గురించి మాత్రం అక్కడ మాట్లాడడానికి మీకు సమయం ఉంటుంది. పుష్ప 2 సినిమాలో జరిగిన సంఘటన చర్చించడానికి మీకు 4 రోజుల సమయం ఉంటుంది. ఓడియన్ థియేటర్ ఓపెన్ చేయడానికి మీకు సమయం ఉంటుంది. మా యొక్క బాధలు వినడానికి ఏ మంత్రికి కానీ ఏ ఎమ్మెల్యేకి కానీ ముఖ్యమంత్రికి కానీ సమయం ఉండదు. మమ్మల్ని గుర్తించండి. గుర్తించకపోతే మన నిరుద్యోగులంతా గుర్తించే విధంగా మనం గర్జిద్దాం. మనం గర్జించినట్లయితే ఖచ్చితంగా గుర్తిస్తారు. దయచేసి అందరూ, లేకపోతే మమ్మల్ని ఏమంటారంటే పెయిడ్ ఆర్టిస్టులు అంటారు. మీరు మాకు సపోర్ట్, మేము ఫ్రంట్ లైన్లో ఉండి మేము కొట్లాడుతున్నప్పుడు మన అందరి సపోర్ట్ తోటి మనం ముందుకెళ్తే నోటిఫికేషన్స్ వస్తాయి. లేకపోతే ఇట్లే మీరు లైబ్రరీలలో చదువుకుంటూ ముసలోళ్ళు అయిపోతారు తప్ప ఇప్పటివరకు కొంతమంది అంకులు అంటారు, తర్వాత తాతలు అంటారు రోడ్ పంట పోతే. మీరు గనక ఈ నిరుద్యోగ కవాతుకు నిరుద్యోగ ధర్నాకి అందరూ లక్షలలో రాకపోతే ప్రభుత్వానికి సెగ తాకదు. ప్రభుత్వాన్ని బండకేసి కొడితే మాత్రమే మనకు నోటిఫికేషన్స్ వస్తాయి. బతిలాడడం ఒకటి కాదు, రెండు సంవత్సరాలు వెయిట్ చేసి 2 సంవత్సరాలు దాటిపోయినా కూడా వాళ్ళు నోటిఫికేషన్స్ గురించి మాట్లాడట్లేదు. దయచేసి ప్రతి ఒక్క నిరుద్యోగి తరలిరాండి. ఫిబ్రవరి 4వ తారీఖు నాడు మన యొక్క ధర్నాను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. తెలంగాణ